బెంగళూరులో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జాయిన్ ది కమ్యూట్ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ప్రజల నుంచి నేరుగా సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఉపయోగకరంగా ఉండే సూచనలు ఇస్తూ వారితో వారి వాహనంలోనే స్వయంగా డీసీపీ శివప్రకాష్ పర్యటిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రోజు అదే దారిలో ఆఫీసులకు వెళ్లేవారికి ఆ దారిలో ఏం చేస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందనే సలహాలు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏఐ ద్వారా ఏర్పాటు చేస్తున్న సిగ్నల్ వ్యవస్థ ద్వారా ఫలితాలు వస్తాయని డీసీపీ శివప్రకాష్ చెబుతున్నారు. జాయిన్ ద కమ్యూట్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. దీంట్లో ఏంటంటే నేనే ఎవరైతే ఆఫీస్కి వెళ్తున్నారో ఇంటి నుండి ఆఫీస్కి లేకుంటే ఆఫీస్ నుండి ఇంటికి నేను వాళ్ళతో ప్రయాణం చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. దీనివల్ల మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేసికలీ వాళ్ళు ఒకే రోడ్లో ఒక 10 years 15 years నుండి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుండి అడిగి తెలిస్తే మనకు తెలియని విషయాలు, అంటే మనం చిన్నవి అనుకునే విషయాలు మనకు తెలుస్తుంటాయి. సో అట్లా ఫీడ్బ్యాక్ తీసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు మేము ఇంకా 9 routes నేను ట్రావెల్ చేశాను. 9 routesలో మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా విషయాల గురించి మేము అంటే అనుకున్నది ఒకటైతే యాక్చువల్లీ వాళ్ళకి అనుకూలంగా ఇంకోటి ఉండేది. సో అట్లాంటివి మనం తీసుకొని సరిపడుస్తున్నాం. జయనగర్లో మెయిన్ కంప్లైంట్ వచ్చి మనకి సిగ్నల్స్ టైమింగ్స్ బాగాలేవు, అంటే సింక్రనైజ్ కాలేదు అని ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో నేను వెళ్ళినప్పుడు కూడా అది ఫేస్ చేశాను. సో అది మేము ఇప్పుడు రెడీ చేస్తున్నాం. మనకి ఆటోమేటిక్ సిగ్నల్స్ కూడా వచ్చాయి. అది అడ్జస్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో అది మేము వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇచ్చేస్తున్నాం. మళ్ళీ ఇంపార్టెంట్ రూట్స్లో ఈ నోర్ పార్కింగ్ ప్లేసెస్లో పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఇట్లాంటివి మేము తీసుకొని ఒక్కొక్క ఆస్పెక్ట్ మేము అటెండ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో దానివల్ల అదే అంటున్నా, ఈ ఒక్కటి చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య పూర్తవుతుందని కాదు, బట్ ఏంటంటే మనకి అది కొంచెం స్టెప్ వైజ్ కొంచెం